మా హరణ్య ఏమో మా రవీణకి ఫోటోలు తీస్తున్నాడు, ఫోటో షూట్ చేస్తున్నారు ఇద్దరు సూపర్గా. గాయస్ నేనైతే ప్రజెంట్ ఒక విశాలమైన అంటే ఒక ఊరు కూడా లేని ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. అది ఎట్లా ఉంటుందంటే ఒక 5-6 కిలోమీటర్ దాకా ఒక ఊరు కూడా కనిపించదు, బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కూడా కనిపించదు, అలాంటి ప్లేస్ అనమాట. అంటే ఇది పంట పొలాలు ప్లేస్ అనమాట. ఇది అక్కడికి వచ్చాను, మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా చెట్లే, ఇదంతా అండ్ ఇది మా బైక్. మేమైతే ఇలా వచ్చాం, చివరి నుంచి ఇలా వచ్చాం అన్నమాట. జస్ట్ గాలి కోసం వచ్చాం, ఇంత దూరం వచ్చాం కదా, అది గాలి పీల్చడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రోడ్లంతా సిమెంట్ రోడ్డు, తారు రోడ్డు అలాంటిదే లేదు, గతుకులు గతుకులు అన్నమాట. చూడండి మట్టి, ఇదిగో ఇలాంటివే ఉంటాయి, గతుకులు గతుకులు ఉంటాయి. ఆ రోడ్డు మొత్తం దాటుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ఊరు లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఆ ఊరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి బీచ్కి అయితే వెళ్ళాలి. ఇంకా కన్ఫర్మ్ తెలీదు బీచ్కి వెళ్తామో లేదో. రవి అంటున్నాడు బీచ్కి వెళ్దాం అనేసి. ఇప్పటికే టైం 3:30 అవుతుంది. ఎలా ఉంది గాలి, ఈ వాతావరణం, ఈ విలేజ్ స్టైల్ ఎలా ఉంది? మాట్లాడు పర్లేదు, మాట్లాడవా ఏరా? సిగ్గుపడతాంట కొత్త పెళ్లి కొడుకు. రవి బీచ్కి వెళ్ళేది ఉందా? మొత్తం బీచేనా? వెళ్ళిపోదామా? లేట్ అవుద్దా? మీరు లేట్ అవుద్దంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. గాయస్ ఇది గ్రూపు, ఈ గ్రూప్ మొత్తం బీచ్కి వెళ్ళిపోతాం. అండ్ రవి వాళ్ళందరికీ బాస్ అనమాట. సో పదండి, ఈ లైన్లో వెళ్ళాలి బీచ్కి అయితే. ఏదో వెళ్తున్నారు, అలా వెళ్ళిపోతాం. గాయస్ బీచ్కి అయితే రెడీ అయిపోయాం. ఇగో రవి రెడీ అయిపోయాడు, వెళ్ళిపోదామా? అండ్ బండి మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వ్లాగ్లు చూసుంటారు, సాయిను ఉండా బండి. కూర్చొని వెళ్ళిపోదాం పద. గాయస్ పదండి కళింగపట్నం బీచ్కి. గాయస్ రవి అయితే బుల్లెట్ తీసుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ది అంట. ఇగో హరి వాళ్ళ ఫ్రెండ్ది. అండ్ ఇప్పుడైతే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని గేర్లు ఉంటాయి చెప్పు దీనికి? ముందుకే అనక ముందుకి. వావ్, ఎక్సలెంట్ రా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఓరి ఇంకా వదలలేదు కదరా. చోటా భీమ్, రవి చోటా భీమ్. గైస్ ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇది కూడా బ్యాక్ సైడ్ ఉండేది బీచ్. చూసారా బైక్లు అవన్నీ, వెరీ ఎగ్జైటింగ్. అండ్ ఇది బీచ్ అన్నమాట. కెరటాలు, మళ్ళీ ఇక్కడ పడవలు, ఈ పడవలు వేట కోసం వెళ్ళి వచ్చినవి ఇదంతా. అండ్ ఇక్కడ క్లౌడ్ అయితే లేదు, కొంచెం ఫ్రీగా ఉంటుంది కళింగపట్నం బీచ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓన్లీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి. గాయస్ ఈ బీచ్లో ఉండే సౌండ్ని అండ్ వాటర్ని అండ్ గాలిని, తర్వాత ఇసుకని అదంతా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ బీచ్ వీడియో ఎలా తీయాలో తెలియదు, అందుకోసమని నార్మల్గా చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళాలి అదంతా తెలియదు, ఎందుకంటే నేను కొత్త కదా యూట్యూబ్కి. సో వ్లాగ్స్ చేయడం ఎలా అనేది నేనైతే నెట్లో చూసి నేర్చుకుంటున్నాను, జెమినీ ఐలో అడిగేసి నేర్చుకుంటున్నాను.
అండ్ ఇది ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల తెలీదు ఎట్లా ఇది మాట్లాడాలి. గాయ్స్ ఇక్కడైతే ఫోటో షూట్ చేస్తున్నాం. రవి స్టిల్స్ ఇస్తున్నాడు, నేను ఫోటో షూట్ చేస్తున్నాను. అండ్ మా హరి బెహరా అయితే తిరుగుతున్నాడు. ఎలా ఉంది? సూపరా? అండ్ వీడి స్టిల్ తీయాలి. దా ఏమైంది? ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు తడిసిపోయిందా? అయ్యో అయ్యో, వెళ్ళి దూకురా వెళ్ళిరా. ప్యాడ్ తడిసిపోయిందంట. నీకు ఫోటోలా? చెప్పు ఎలాగా? ఎగిరినప్పుడు స్టిల్ తీయాలా? ఓకే. స్లో మోషన్లో ఉన్నాయి పా. మా హరణ్య ఏమో మా రవీణకి ఫోటోలు తీస్తున్నాడు, ఫోటో షూట్ చేస్తున్నారు ఇద్దరు. సూపర్గా బీచ్కి వచ్చాం, తిరగడానికి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో మా అన్నయ్య, ఇదిగో మా రవీణయ్య. గాయ్స్ ఇప్పుడైతే ఫోటో షూట్ అండ్ బీచ్ ఎంజాయ్మెంట్ మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. బైక్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోతాం. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో వెళ్ళే దారిలో. ఆల్రెడీ 4 అయిపోయింది, 4 o'clock అయిపోయింది. టైం 4 అయిపోయిందా? ఇంకా మన ముగ్గురికి ఒక ఫోటో తీసేద్దాం. ఇక్కడ ఎక్కడ నుంచి తీసి అలాగే అల్లక్కడ తీసుకుందాం. అక్కడ కూర్చొని ముగ్గురు తీసేద్దాం, బీచ్ పడుతుంది. కరెక్ట్ రా, ఎవరు చేస్తారు? సెల్ఫీ తీసేద్దాం. సెల్ఫీ ఎవరు తీసుకోర్రా. గాయ్స్ ఇప్పుడు డిస్కషన్ దేని గురించి అయితే thumbnail కోసం సెల్ఫీ పనికి వస్తుంది. మరి చెప్పలేవా నాకు? ఇప్పుడు దేనికైతే సెల్ఫీ తీస్తున్నామంటే యూట్యూబ్ thumbnail కోసం సెల్ఫీ తీసుకుంటున్నాం. ఎవరైనా సరే ఫ్రంట్ నుంచి తీస్తే బాగుంటుంది. మా కుర్రోడి రవి అయితే సెల్ఫీ కావాలంట. చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదో. సెల్ఫీ తీసుకుంటున్నాం ప్రెసెంట్. ఇవో రెడీ అయిపోయారు కుర్రోళ్ళు, కూర్చుంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ బీచ్ ముందు ఒక ఏటది ఆర్చ్ టైప్ కూర్చొని అక్కడ కూర్చుంటున్నారు. అండ్ కుర్రోడు అయితే ఫుల్ ట్యాన్ అయిపోయారు. అంతేనా? అంతే. ఒక ఫోటో సెల్ఫీ తీస్తాను. అండ్ ఫైనల్గా బైక్ దగ్గరికి వచ్చేసాం. బైక్ ఎక్కేసి అయితే వెళ్ళాలి ఊరు సైడ్ సంతబొమ్మలు వెళ్ళిపోతాం. ఇంకా మరి ఎక్కడ ఆగేది లేదు, స్ట్రైట్ కొట్టడమే 1.5 జర్నీ. అదంటే వెళ్ళిపోతాం. జై కొత్తమ్మ తల్లి. గాయ్స్ ఇప్పుడైతే కొత్తపేటకు వచ్చాం. నేను, రవి అండ్ హరి బెహరా. ఇతని పేరు హరియే, నా పేరు హరియే. అండ్ కొంచెం ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. చెప్పాను నీ గురించి చెప్పాను. ఇప్పుడు ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:30 అయింది. మా రవి చెప్పాడు, నాకు కూడా తెలియదు. అండ్ ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా తినేటప్పుడు మీకు వీడియో ఎండింగ్ లో పెడతాను. ఇప్పటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. అంతేనా? ఇంకేమన్నా? ఇంకెట్లేదు. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేపటి వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి. అప్పుడు దాకా సెలవు. బాయ్. చలో సంత బొమ్మాలి. చలో సంత బొమ్మాలి. చలో సంత బొమ్మాలి. బాయ్.